ఇప్పుడు మనం కలర్ రేంజ్ని యూస్ చేసుకొని సెలక్షన్స్ ఏ విధంగా చేయొచ్చో చూస్తాం. అంటే ఒక ఇమేజ్లో ఉండే కలర్స్ని బట్టి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ కలర్డ్ ఏరియాని. సో దానికి ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కలర్ రేంజ్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మీరు ఏదో ఒక సెలక్షన్ టూల్ని తీసుకొని దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినప్పుడు కలర్ రేంజ్ అని వస్తుంది. సో ఇప్పుడు కలర్ రేంజ్ ఇక్కడ ఫుజీనెస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు ఇది కావాలనేది. తర్వాత ఈ పిక్చర్లో ఉండే ఏ ఏరియాస్ మీకు సెలెక్ట్ కావాలి అనేది క్యాన్సిల్ చేస్తున్నాను. స్క్రీన్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుంటా. కంట్రోల్ 0. ఓకే. సో రైట్ క్లిక్ అండ్ కలర్ రేంజ్. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా అయితే మనకి కలర్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది ఏ ఏరియాస్ అనేది. అట్లా కాకుండా ఉన్నదానికి యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఏ ఏరియాస్ అయితే సెలెక్ట్ కాలేదనుకుంటారో ఆ ఏరియాస్ మీద, అంటే నేను ఆ టులిప్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేయాలి అనేది ఏమో, కాబట్టి మీకు సెలెక్ట్ కాలేదు అనుకున్న ఏరియాస్ మొత్తం క్లిక్ చేయండి. సో ఆల్మోస్ట్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి అనుకుందాం. సో ఇప్పుడు ఫైనల్గా ఓకే అనివ్వండి. సో మీకు ఆ ఫ్లవర్స్ మాత్రం సెలెక్ట్ అయ్యాయి, ఆ కలర్డ్ ఏరియాస్ మాత్రం. సో ఇప్పుడు మీరు ఈ సెలెక్టెడ్ ఏరియాస్కి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, హ్యూ సాచురేషన్. ఇప్పుడు హ్యూని అడ్జస్ట్ చేయండి. చూడండి ఆ ఫ్లవర్స్ మాత్రమే ఇట్లా కలర్స్ చేంజ్ అవుతున్నాయి. అట్లానే సాచురేషన్ కూడా. ఓకే. మరి ఇదే విధంగా మీరు వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రాస్ అనేది తీసేస్తే మీరు సెలెక్ట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే అడ్జస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. చూడండి అడ్జస్ట్మెంట్స్, లెవెల్స్ని అడ్జస్ట్ చేస్తాను ఈసారి. ఇప్పుడు కావాల్సింటే ఎక్స్ట్రాస్ తీసేసేయచ్చు. ముందరగా తీసేసినప్పుడు మీకు ఆ బార్డర్స్ అవన్నీ లేకుండా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రాస్ తీసేస్తాను. సో దట్ అడ్జస్ట్మెంట్స్, లెవెల్స్. ఇప్పుడు ఈ లెవెల్స్ని చూడండి, అంటే ఇంత ముందర బార్డర్లు ఉన్నాయి, ఇప్పుడు బార్డర్ లేకుండా మీకు కనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత మీకు కావాల్సింటే మళ్ళీ ఎక్స్ట్రాస్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీ సెలక్షన్స్ని సేవ్ చేయాలి అనుకోండి, ఇక్కడ ఛానల్స్ అని ఉంది. ఛానల్స్ మీద క్లిక్ చేసి రెండో ఐకాన్ కింద ఉంది సేవ్ సెలక్షన్ యాజ్ ఛానల్. సో ఇప్పుడు లాస్ట్లో ఆల్ఫా ఛానల్గా అది సేవ్ అయిపోయింది. మరి ఇలా అన్నమాట. అంటే మీరు క్లోజ్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేసి పెట్టేసిన తర్వాత ఈ ఛానల్ ఇక్కడ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా సరే ఈ ఛానల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు సెలక్షన్స్ కనిపిస్తాయి, ఎగ్జాక్ట్ సెలక్షన్స్. ఓకే, ఆ విధంగా ఛానల్ని క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ లోడ్ చేసుకోవడం చేయొచ్చు అనమాట ఈ రెండు ఐకాన్స్ ద్వారా.
సో ఈ విధంగా సెలక్షన్స్ కలర్డ్ సెలక్షన్స్ చేసుకొని వాటికి అడ్జస్ట్మెంట్స్ మీరు చేయొచ్చు.